ఎఫ్ఎస్ఎల్లో కీలకమైన డాక్యుమెంట్స్ కానీ లేదంటే పెద్ద ప్రమాదాలకి సంబంధించి కానీ పెద్ద ఇష్యూస్కి సంబంధించిన క్లూస్ అన్నీ కూడా అక్కడే ఉన్న అవకాశం కూడా కనిపిస్తుంది మనకి. ఇక ఈ ఘటనతో అంతా కూడా ఒక్కసారిగా అధికారులు అక్కడికి చేరుకోవడం జరిగింది. 5 ఫైర్ ఇంజన్లతో ఇప్పటికే మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొచ్చారు. ఎటువంటి ప్రాణ నష్టం అయితే ప్రస్తుతానికి జరగలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం చేకూరినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత అధికారులు ఎంతవరకు ఆస్తి నష్టం జరిగిందనే అంచనాకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు కీలక కేసులకి సంబంధించిన ఆధారాలన్నీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకే వస్తుంటాయి. ఫోన్ ట్యాపింగ్ సహా ఎన్నో కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయనే సమాచారం కూడా అందుతుంది. మరి అవన్నీ సేఫ్ గా ఉన్నాయా లేదా అనే అనుమానాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. మరి వాటికి సంబంధించి ఎవరు క్లారిటీ ఇస్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన అవకాశం ఉంది. ఫైర్ యాక్సిడెంట్ సంభవించడానికి ప్రధాన కారణం ఏంటి, లేదంటే నార్మల్ గా టెక్నికల్ ఇష్యూస్ వల్లే ఇది జరిగిందా, లేదంటే ఎవరి ప్రమేయమన్నా ఉందా అనే కోణం కూడా ఇప్పుడు తెరపైకి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్లు అనేకమైన కీలక కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకే వస్తుంటాయి. కాబట్టి ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆధారాలన్నీ కూడా అక్కడే ఉన్నాయన్న సమాచారం ఉంది. కాబట్టి ఎవరైనా కావాలని చేశారా, లేదంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరిగిందా, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, వీటన్నిటికి సంబంధించి అధికారులు పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే డీసీపీ శిల్పవల్లి కూడా అక్కడికి చేరుకున్నారు. నార్త్ జోన్ డీఐజీ శ్వేత కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. మంటల్ని అదుపు చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరో పక్కన బిల్డింగ్ లో ఎవరైనా ఉన్నారా లేదా, లేదంటే పక్క బిల్డింగ్ లోపలికి ఈ మంటలు వ్యాపించే అవకాశం ఉందా, బిల్డింగ్ లోపల ఎవరైనా చిక్కుకున్నారా లేదా, వాళ్ళని ఏ విధంగా సురక్షితంగా బయటకు తీసుకురావాలి అనే దానిపైనే ఇప్పుడు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. కీలక ఫైళ్లు ఉన్నాయి. మరి వాటికి సంబంధించి ఒకవేళ అవేమైనా దెబ్బతింటే మరి వాటిని ఎలా రికవరీ చేస్తారనేది తెలియాల్సి ఉంది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్టేట్ ఎఫ్ఎస్ఎల్ బిల్డింగ్లో మనకి సుమారు 10-10:30 ప్రాంతంలో చిన్న స్మోక్ రావడం గమనించారు. అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్నీ కూడా ఇమీడియట్గా రీచ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఈ స్మోక్ రావడం స్టార్ట్ అయింది. అది లేటర్ ఆన్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ టు ఆల్ దాట్ ఫ్లోర్. So this is the preliminary information and supposedly short circuit. That is what we suspect. No, there is no scientific basis as of now. Okay, that's all. ఇంకా తెలియదు, చూడాలి. కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ సాక్ష్యాలన్నీ ఇక్కడే ఉంటాయి కదా, అదేమన్నా సేఫ్ గా ఉన్నట్టు ఏమైనా గుర్తించారా? మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ వీ కాన్ సే. ఇంకా మంటలు ఉన్నాయా మేడం? అదుపులో మంటలు లేవు, ఇట్స్ ఓన్లీ స్లో కంబషన్ అవుతుంది. ప్రమాదం ఎలా జరిగింది అనేది మన అంచనా వేస్తాం. ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. సిబ్బంది ఎవరు లేరు. దెర్ వాజ్ నో పర్సన్. ఒక్క ఆఫీస్ బాయ్ చూసిన అతనే కొంచెం ఆయన ఇనీషియల్గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు, కానీ ఆయనకు కూడా కొంచెం అస్వస్థతకు లోనయ్యి హీ ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి దెర్ ఆర్ హార్డ్లీ 3-4 పీపుల్. వాళ్ళందరూ ఇమీడియట్గా బయటకి ఇవాక్యువేట్ అయిపోయారు. ఎస్, మనం చూస్తున్నాం ఇప్పటికే అధికారులు అక్కడికి చేరుకుని షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రధానంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందని కూడా తేల్చి చెప్తున్నారు. మరి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, మనం చూస్తున్నాం ఇప్పటికే షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణంగా చెప్తున్నారు. కీలకమైన ఆధారాలు ఉన్నాయి కదా, మరి అక్కడ వాటికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, ఎప్పుడు దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? యశ్రత్న, నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ఇంకా క్లారిటీ రాలేదు. కొద్దిసేపటి క్రితమే డీసీపీ సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ ప్రాథమికంగా షార్ట్ సర్క్యూటే అగ్ని ప్రమాదానికి కారణం అన్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే కీలక సాక్ష్యాలు, కీలక ఆధారాలు, పలు కీలక కేసులకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా ఎఫ్ఎస్ఓలోనే ఉంటుంది. కాబట్టి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన అనంతరం వాటిని పరిశీలిస్తామని చెప్పారు. ఎన్ని కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి, ఎన్ని కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు ధ్వంసమయ్యాయి, అగ్నికి మంటల్లో దహనమయ్యాయి అనేది కూడా పూర్తిగా మంటల అదుపులోకి వచ్చినాక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఈ భవనానికి సంబంధించినటువంటి మొదటి అంతస్తులోనే ప్రమాదం జరిగినట్లు కూడా చెప్తున్నారు. మొదటి అంతస్తులో ఇంకా దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ కొనసాగుతుంది, మనం చూడొచ్చు. ఎందుకంటే ఉన్నటువంటి మొదట మా
టార్గెట్ మంటల్ని పూర్తిగా అదుపు చేయడం అని చెప్తున్నారు. మంటలు పూర్తిగా అదుపునైన అనంతరం ఆయా కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు సాక్ష్యాలు అనేటిని మేము ఉన్నంత వరకు వాటిని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా డీసీపీ శిల్పవల్లి చెప్పారు. ఇంకా ఫైర్ సంబంధించినటువంటి ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మొదటి అంతస్తులోనే దీనికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి అంతస్తులోనే ఈ సాక్ష్యాలకు సంబంధించినటువంటి పూర్తి ఎక్విప్మెంట్ ఉంది. సాక్ష్యాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఫోరెన్సిక్ ల్యాబ్కి తరలించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా మొదటి అంతస్తులోనే భద్రపరిచారు. మరి ప్రాథమికంగా షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమంటూ కూడా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పూర్తిస్థాయి దర్యాప్తులో కూడా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మొదటి అంతస్తులో ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి కూడా దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయా అని ప్రశ్నించినప్పుడు వాటన్నిటిని ఇంకా మేము పరిశీలిస్తున్నాం. అనేక కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు ఎఫ్ఎస్లో ఉంటాయి కాబట్టి ఎన్ని కేసులకు సంబంధించినటువంటి ఆ సాక్ష్యాలు అయితే ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా సేఫ్గా ఉన్నాయా లేదా అనేది మేము పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. అయితే వాటిని పూర్తిగా కొంతవరకు అయితే వాటిని సేవ్ చేసేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. పోలీసు విభాగమే కావచ్చు, ఫైర్ డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి అగ్నిమాపకకు సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది కావచ్చు, ఇటు హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. దాదాపు 100 మంది సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. మరి ఎఫ్ఎస్ఎల్లో ప్రమాదం జరగడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొదటి అంతస్తులోనే ప్రమాదం జరగడంతో ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆధారాలన్నీ కూడా మొదటి అంతస్తులోనే ఉంటాయి. మరి ఆధారాలన్నీ కూడా ఉన్నాయా, అగ్నికి మంటల్లో కాలిపోయా అనేది కూడా తేలాల్సి ఉంది. మొదటి అంతస్తులకు లోపలికి వెళ్లే పరిస్థితి లేని నేపథ్యంలో స్టేర్ కేస్ని వేసుకున్నారు. ఫైర్ సిబ్బంది డిఆర్ఎఫ్ బృందాలు కూడా పూర్తిగా అక్కడ స్టేర్ కేస్ని వేసుకున్న పరిస్థితులు కూడా మనము చూడొచ్చు. వాటిని వేసుకొని ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మొదటి అంతస్తులో ఎన్ని ఆధారాలు మిగిలాయి, ఎన్ని ఆధారాలు అగ్నికి అవుతాయి అనేది కూడా దాన్ని పూర్తిగా మేము పరిశీలిస్తున్నాం. ఉన్నటువంటి ఆధారాలను సేఫ్గా తీసుకొచ్చేందుకు కూడా మేము ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. మనం చూడొచ్చు విజువల్స్లో ఇంకా ఈ ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీసులే కావచ్చు, మిగతా విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కొద్దిసేపు క్రితమే సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ ఒకటే కాదు, అనేక కేసులకు ఉన్నటువంటి సాక్ష్యాలు, ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా ఇందులో ఉన్న నేపథ్యంలో వాటిని పూర్తిగా మేము సేవ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మొదట మంటలు ఆర్పడం అనేది మా లక్ష్యం. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన అనంతరం ఆయా సాక్ష్యాలకు సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి అన్నిటిని మేము పరిశీలిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే స్థానిక ఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి ల్యాబ్ సిబ్బందితో పోలీసులు లోపలికి వెళ్లారు. మంటలు పూర్తిగా మొదటి అంతస్తులో అదుపులోకి వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. సో ఇప్పటికే పోలీసులు లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఎందుకంటే ఒక్క ఫోన్ ట్యాపింగ్ కేసే కాదు, అనేక కేసులకు సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా సేవ్ చేసేందుకు ఇక్కడ హైడ్రాకు సంబంధించినటువంటి తెలంగాణ ఫైర్ సిబ్బంది కూడా లోపలికి వెళ్తున్నారు. దట్టమైన పొగ ఉన్న నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్స్తో లోపలికి వెళ్తున్నారు. వాటిని సాక్ష్యాధారాలకు సంబంధించినటువంటి మిగిలి ఉన్నటువంటి వాటిని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మనం చూడొచ్చు విజువల్స్లో ఇప్పటికే ఫైర్ సిబ్బంది ఆక్సిజన్ సిలిండర్లతో లోపలికి వెళ్తున్నారు. లోపల ఆ పొగకి మొత్తం దట్టమైన పొగలు అలుముకొని ఉన్నాయి మొదటి అంతస్తులో. కాబట్టి వాటిని సేవ్ చేసేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా సెంట్రల్ జోన్ డీసీపీ చెప్పారు. ప్రాథమికంగా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి కారణం షార్ట్ సర్క్యూట్ అన్నట్లుగా కూడా చెప్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది, ఎఫ్ఎస్ఎల్ అధికారులు కూడా ఇంకా లోపలికి వెళ్ళి పరిశీలిస్తున్నారు. లోపల అలా క్లూస్ టీం కూడా కొన్ని ఆధారాలు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. అసలు ఎన్ని మిగిలి ఉన్నాయి, ఎన్ని దహనమయ్యాయి అనేది ఇక్కడ కీలక ప్రశ్న. ఎందుకంటే అనేక కేసులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, సిస్టమ్సే కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్సే కావచ్చు, ఇవన్నీ కూడా మొదటి అంతస్తులోనే భద్రపరుస్తారు. హై సెక్యూరిటీలో ఉండేటువంటి ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మొదటి అంతస్తులోనే ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా దాదాపు 20 నుంచి 25 సిస్టమ్స్ కూడా అందులో ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. డిఎన్ఏకి సంబంధించినటువంటి, బయాలజికల్కి సంబంధించినటువంటి అనేక ల్యాబ్లు ఉంటాయి. ఎందుకంటే ఒక్క కేసుకు సంబంధించే కావచ్చు, అనేక కేసులకు సంబంధించినటువంటి డిఎన్ఏలకు సంబంధించే కావచ్చు, కొన్ని సైన్స్కి సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, అనేక సంచలన కేసులకు సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఎల్కి శాంపిల్స్ అనేవి పంపిస్తుంటారు. అవన్నీ శాంపిల్స్ కూడా, ఈ టెక్నికల్ పరికరాలు కూడా, ఇవన్నీ కూడా ఈ
ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లోని మొదటి అంతస్తులోనే భద్రపరుస్తారు. మరి అవన్నీ కూడా ఇప్పటికే కంప్యూటర్లన్నీ మంటలకు కాలిపోయాయన్నట్లు కూడా తెలుస్తుంది. 25కు పైగా కంప్యూటర్లు, అందులో హార్డ్ డిస్క్లు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అవన్నీ కూడా అగ్నికి అవుతాయి. అందులో కూడా కొంత కీలక డేటా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే మనం చూడొచ్చు, మిగతా విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు లోపలికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. మొత్తం ప్రమాదం ఎలా జరిగింది అనే దానితో పాటుగా కీలకంగా ఆయా కేసులకు సంబంధించినటువంటి సాగర్, మీరు చెప్తున్న ప్రకారమే చూసుకుంటే ప్రధానంగా అగ్ని ప్రమాదం జరిగిన ఫస్ట్ ఫ్లోర్ లో జరిగిందని చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అందులో ఉన్న సీసీ ఫుటేజ్ ఇప్పుడు కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. మరి దాని ప్రకారం అధికారులు దర్యాప్తు కొనసాగిస్తారనుకోవచ్చా? అసలు సీసీ ఫుటేజ్ గురించి ఏం చెప్తున్నారు అక్కడ ఉన్న అధికారులు? ఆక్సిజన్ సిలిండర్లతో లోపలికి వెళ్ళి ఆ మంటల్లో మిగిలిపోయినటువంటి వాటిని పరికరాలే కావచ్చు, మిగిలిపోయినటువంటి ఎక్విప్మెంటే కావచ్చు, వాటన్ని కూడా బయటికి తీసుకొని చేతికైతే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆ ఫైర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి స్టాఫే కావచ్చు, మరికొంతమంది సిబ్బంది ఏదైతే మొదటి అంతస్తులో ఉన్నటువంటి ఆ పరికరాలను సెక్యూర్ చేయడానికి, పరికరాలను పరిశీలించేందుకు సాక్ష్యాలకు సంబంధించినటువంటి పర్యవేక్షణ అధికారులను కూడా ఇప్పటికే పిలిపించారు. వారిని పిలిపించి లోపల అంటే మొదటి అంతస్తులో ఏ విభాగాల్లో ఏ కేసులకు సంబంధించినటువంటి సాక్ష్యాలు ఉంటాయి, ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అనేవి ఉంటాయి, అవన్నీ ఆధారాలు ఎక్కడ ఉంటాయి అనేది కూడా వాళ్ళని అడిగి అక్కడ ఉన్నటువంటి వాటిని సేఫ్గా తీసుకొచ్చేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇంకా ఈ ఆపరేషన్లో మిగతా విభాగాలకు సంబంధించినటువంటి క్లూస్ టీమ్, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు, సెంట్రల్ జోన్ పోలీసులు, మిగతా క్లూస్ టీమే కావచ్చు, ఇతర విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా లోపలికి వెళ్ళారు. ఎందుకంటే ఎఫ్ఎస్ఎల్ అధికారులు, ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది మాత్రమే ఆ మొదటి అంతస్తులో ఏ విభాగంలో ఏమేమి ఉంటాయనేది కూడా వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ సిబ్బంది ద్వారానే మిగిలి ఉన్నటువంటి ఆ టెక్నికల్ ఎవిడెన్స్కి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయనేది కూడా వాళ్ళు పరిశీలించి వాటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ చెప్పింది, ఒక్క ఫోన్ ట్యాపింగ్ కేసే కాదు, అనేక కేసులకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఈ ఎఫ్ఎల్సెల్లో ఉన్న నేపథ్యంలో ఎన్ని ఆధారాలు అనేవి అగ్నికి మంటల్లో కాలిపోయాయి, లేదంటే ఎన్ని మిగిలి ఉన్నాయి అనేది కూడా మేము పరిశీలిస్తున్నాం. ఎక్కువలో ఎక్కువ వాటిని కాపాడేందుకైతే మేము ప్రయత్నం చేస్తారు. మొదట మంటలు అదుపులోకి వచ్చిన అనంతరం ఆయా ఆధారాలు, ఆ టెక్నికల్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్, ఎఫ్ఎస్ఎల్కి వచ్చినటువంటి ఆ శాంపిల్స్ ఉండేటువంటి ప్రాంతాన్ని ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ సిబ్బందితో కలిసి లోపలికి వెళ్ళిన నేపథ్యంలో వాటిని మిగిలి ఉన్నట్టు వాటిని తరలించేందుకైతే మేము ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఏ కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ ఉంటాయనేది అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకొని అక్కడికి వెళ్ళి వాటిని తరలించేందుకైతే మేము పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. సో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తులో తేలాల్సి ఉంది. మరి ఫోన్ ట్యాపింగ్ కేసే కాదు, అనేక కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయా, లేదంటే అగ్నికి అవుతాయా అనేది ఇంకా ప్రశ్నార్థకంగా మారింది. ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది వచ్చి వాటిని పరిశీలించిన అనంతరమే దీనికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు, ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది లోపలికి వెళ్ళిన నేపథ్యంలో వాటిని అన్నింటినీ పరిశీలించిన అనంతరం ఏ కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు మిగిలి ఉన్నాయి, ఏ కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు, సాక్ష్యాలు అనేవి అగ్నికి అవుతాయి అనేది కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రత్న, ఎస్ సాగర్, కరెక్ట్, మీరు చెప్పినట్లే అటు అత్యాచార ఘటనతో ఆ కేసులకి సంబంధించి, ఇటు మొన్న జరిగిన ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి అన్ని క్లూస్ కానీ అన్నిటికి సంబంధించిన కీలక డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒక ప్రభుత్వ కార్యాలయంలో సిబ్బంది అందరూ ఉండగా ఇంత పెద్ద ఘటన జరగడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? కేవలం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అనుకోవచ్చా, లేదంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే ఈ కీలక ఆధారాలన్నిటిని కూడా బ్యాకప్ తీయడానికి ఎటువంటి మార్గాలను అధికారులు చూస్తున్నారు అనుకోవచ్చు? ఇక్కడ పోలీసుల నుంచి అయితే ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తులో ప్రమాదానికి కారణాలేంటి, ప్రధాన కారణాలేంటి అనేది కూడా వాళ్ళ దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఇది అనుకోని విధంగా జరిగినటువంటి ప్రమాదమైనా, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదమైనా, లేదంటే ఇంకేదైనా అనుమానాలు ఉన్నాయనేది కూడా పూర్తిస్థాయి దర్యాప్తులో మాత్రమే బయటకు వస్తుంది. ఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి, ల్యాబ్కి సంబంధించినటువంటి అన్ని సీసీ కెమెరాలను ఇప్పటికే పోలీసులు పరిశీలిస్తున్నారు. లోపల 1-2 సిబ్బంది ఉన్న సమయంలోనే ఇది జరిగినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. మరి జరిగినప్పుడు వాళ్ళు ఎవరికి సమాచారం ఇచ్చారు, జరిగిన అనంతరం జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. ఎందుకంటే ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో ప్రమాదం జరగడం అంటే అత్యంత భద్రత మధ్య ఉండేటువంటి ఈ కార్యాలయంలో ప్రమాదం జరగడం అంటే
జనరల్గా జరిగినటువంటి ప్రమాదమేనా, అనుకోకుండా జరిగిన ప్రమాదమేనా, ఇంకేదైనా కుట్ర కోణం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. లోపల టెక్నికల్ ఎవిడెన్స్ అనేవి ఉన్నాయా, అగ్నికి మంటలకు అవుతాయా అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిగిలి ఆధారాలన్నీ కూడా మొదటి అంతస్తులోనే ఉంటాయి. ఒకటైతే ఆధారాలన్నీ కూడా మొదటి అంతస్తులో ఎన్ని ఆధారాలు మిగిలాయి, ఎన్ని ఆధారాలు ధ్వంసమయ్యాయి అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. కీలక కేసులకు సంబంధించినటువంటి మనం చెప్తున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ ఒక్క కేసే కాదు, అనేక కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో ఉంటాయి, మొదటి అంతస్తులోనే ఉంటాయి. ఇప్పుడు ఆ మొదటి అంతస్తులోనే ప్రమాదం జరిగింది. సో మొదటి అంతస్తులోనే ఆధారాలన్నీ ఉంటాయి, మొదటి అంతస్తులోనే ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడనే అనుమానాలు బలపడుతున్నాయి, అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. సో దీనిపైన పోలీసులు మరి ఎలాంటి దర్యాప్తు చేస్తారు, దర్యాప్తులో ఎన్ని ఆధారాలు మిగిలాయి, ఆ శాంపిల్కి సంబంధించినటువంటి మిగిలాయి, ఎన్ని అగ్నికి అవుతాయి అనేది తేల్చే అవకాశం ఉంది. పోలీసులు ఈ అంశాన్ని, ప్రమాదాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఫైర్ సిబ్బంది కూడా, క్లూస్ టీం కూడా కొన్ని ఆధారాలు సేకరించింది. మొదటి అంతస్తులో ప్రమాదం ఎక్కడ స్టార్ట్ అయింది, ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి అన్న అంశాలపైన కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కీలకంగా ఆధారాలు అన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి మరి వాళ్ళందరినీ పిలిపించి కూడా విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. లోపల ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది, ఈ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కూడా పోలీసులు పిలిపించి లోపలికి తీసుకెళ్లారు. ఆధారాలన్నీ ఉన్నాయా లేదంటే అగ్నికి అవుతాయా అనేది కొంత ఇంకా తేలడం లేదు. పోలీసులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఫైర్ సిబ్బందిని సిలిండర్ల సాయంతో, ఎందుకంటే లోపల మొదటి అంతస్తులో పూర్తిగా దట్టమైన పొగలు అలుముకున్న నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఫైర్ సిబ్బందిని లోపలికి పంపించి మిగిలి ఉన్నటువంటి సాక్ష్యాలను సేవ్ చేస్తామని చెప్పి పోలీసులు కొద్దిసేపటి క్రితమే డీసీపీ శిల్పవల్లి చెప్పిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటే కొన్ని ఆధారాలు మాత్రం అగ్నికి అవుతాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరి ఎన్ని సాక్ష్యాధారాలు మిగిలి ఉన్నాయి, ఎన్ని శాంపిల్స్ అగ్నికి అవుతాయి అనేది కూడా తేలాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి క్లారిటీ పోలీసులు దర్యాప్తు చేసిన అనంతరం కూడా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్. రైట్, ఇక మనం చూస్తున్నాం ఏదైతే ఎఫ్ఎస్ఎల్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన అధికారులు అక్కడ తీసుకుంటున్న చర్యల్ని కూడా ఇప్పటికే అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అయితే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొచ్చారు. కానీ లోపల ఉన్న కీలక ఆధారాల సంగతి ఏంటి అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు కేవలం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. మరి అంతర్గతంగా జరిగే దర్యాప్తులో భాగంగా అసలు షార్ట్ సర్క్యూటే జరిగిందా లేదంటే ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనేది కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. మరో పక్కన సిబ్బంది అందరూ ఉన్నారు. ఉదయం సడన్ గా షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అధికారులు దర్యాప్తు కూడా ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు.